ఈరోజు చూడండి, మనము ఖతర్ మాల్ దగ్గర ఖతర్ వాళ్ళ పెళ్ళి అక్కడికి వెళ్ళాము. ఈరోజు ఇక్కడ రిఫా హాల్ మీరందరికీ తెలిసే ఉంటుంది. ఖతర్లో ఉన్న వాళ్ళకి ప్లేస్ ఇక్కడ పెళ్ళి జరుగుతుంటే వచ్చాము. మా మేడం వాళ్ళ బంధువుది. చూడండి, ఈ పక్కనే ఇక్కడ దీంట్లో మొత్తం 6 ఫంక్షన్ హాల్ ఉంటాయి, 6 7. ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ ఎవరిదో పెళ్లి జరుగుతుంటే హడావిడిగా మేము బండి పార్కింగ్ పెట్టేసి ఇక్కడ లోపలికి వెళ్ళామన్నమాట. లోపల వెళ్ళంగానే చూడండి, ఇక్కడ అరబీ వాళ్ళు అందరూ పెళ్లి వచ్చి హడావిడిగా భోంచేసుకొని చూద్దాం ఒకసారి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా కార్లు వచ్చాయి ఇక్కడికి. చూడండి హాల్ ఎంత బాగుందో. అంటే ఇది లైటింగ్ సిస్టమ్. ఒక 10 నిమిషాలకు ఒకసారి లైటింగ్ మారుతూ ఉంటుంది, ప్రతి ఒక్క కలర్లోను. సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడు ఖతర్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ. నేను చూస్తూ వెళ్ళాను. చూడండి, వస్తున్నారు పోతున్నారు భోంచేసుకొని. ఇంకా మనం ఉంటామా చెప్పండి. డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇక్కడ ఏమేమి జరుగుతుందో చూస్తూ, ఇక్కడ చూడు వాళ్ళ పెళ్ళికి డోళ్ళు కూడా కొడతారనమాట. ఇక్కడ మన సైడ్ బ్యాండ్ సెట్ ఎలా ఉందో ఆ విధంగా. ఇక్కడ వెళ్తానంటే ఒక ఖతరీ మనిషి వచ్చి లోపల ఉండే భోజనాలు భోంచేపోండి అన్నాడు. ఇక్కడ వెళ్తే అంతా మన తెలుగు వాళ్ళు పనిచేసే వాళ్ళు అందరూ ఉండారు. వెళ్ళాము. ఇక్కడ చూడండి, చాలా రకాల ఐటమ్స్ పెట్టారు. అయ్యే బాబు, తినలేక మనం ఆరాంగా ఇక్కడ వండి తినేసి రావాలంతే. పార్సల్ అంటే వాళ్ళు అక్కడ సెక్యూరిటీ చూస్తూ ఉంటారు. భోంచేసిన తర్వాత ఇంకా చేయి కడుక్కోవాలని వెళ్ళాం. చేయి కడుక్కోవాలంటే ఇక్కడ మళ్ళీ 10 నిమిషాలు నడవాలి లోపల. అలాగే వెళ్తూ లోపలికి వెళ్ళాం. చివరికి ఎక్కడుంది రబ్బా అని వెతుక్కుంటూ వెళ్ళంగా ఇక్కడ ఒక తవన మా ఫ్రెండ్ రా అని పిలుస్తూ వెళ్ళాడు. వెళ్ళంగా చేయి కడుక్కొని ఆ తర్వాత బయటకి ఎలాగలాగో వచ్చేసాం. ఇక్కడ లోపలికి వెళ్తే మళ్ళీ బయట దారి వెతుక్కోవాలి. ఇక్కడ చూడండి, వచ్చేలకు ఇక్కడ అతను బయట చలిమంట, ఇక్కడ చలి ఎక్కువగా ఉంటే అతను మంట పెట్టాడు అన్నమాట. చూడండి, ఇది ఫ్రెండ్స్ ఖతర్ రిఫా మాల్ పెళ్ళి ఎలా జరుగుతుందో చూశారు కదా.